చూస్తూనే ఉన్నాం మునుగోడు మరి ప్రచారం మరికొద్ది గంటల్లో ముగుస్తూనే ఉంది. పార్టీలు మరి ప్రచారం మరింత పదును పెట్టాయి. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు. వందల మందితో వేల మందితోటి కేసీఆర్ నిన్న లక్ష మందితో సభ పెట్టినట్టు కూడా తెలుస్తూనే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారపుల మండలంలో లచ్చన్నగూడెంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు సురేష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, కమలం వికసిస్తుందంటారా? 100% దానిలో డౌటే లేదు. కేసీఆర్ యొక్క మోసపూరిత వైఖరిని మా నాయకులంతా కూడా గల్లీ నుంచి మరి టౌన్ల వరకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ప్రచారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోటే ఈరోజు ఈ గ్రామాలు నడుస్తున్నాయి తప్ప కేసీఆర్ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం మసిబూసి మారడిగా చేసి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఈ మునుగోడు ప్రజలకు చేసింది ఏం లేదు. మునుగోడు నియోజకవర్గానికి చేసింది కూడా ఏం లేదు. చూస్తే బాగానే ఉంటుంది కానీ దాని కింద ఉన్న బురద కంపు ఈ రాష్ట్రాన్ని కానీ ఇక్కడ మునుగోడుని కానీ మత మార్పిడి చేస్తాడు అన్నట్టు కూడా చెప్తారుగా. మత మార్పిడి ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న మత మార్పిడిలు ఎక్కువనా భారతీయ జనతా పార్టీ చేస్తున్న మత మార్పిడిలు ఎక్కువ ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. ఈరోజు కులాల వైజ్గా మతాల వైజ్గా రిజర్వేషన్లు ఇచ్చేది ఎవరు? కేసీఆరా లేకపోతే భారతీయ జనతా పార్టీ? మేము మత రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు మత రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది కులాల వైజ్గా మరి దళిత బంధువు మరి దళిత పింఛన్లని ఇచ్చుకుంటా ఆయనే కులాల మధ్య మరి మరి కొట్లాట పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. ఎవరైతే ధనికంగా ఉన్నారో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా కూడా రిజర్వేషన్లు ప్రకటించి ఉన్నవారిని లేని వారిని చూసుకుంటూ పోతుంది తప్ప ఈరోజు కేసీఆర్ తన వర్గానికి మాత్రమే అనుకూలంగా వివరిస్తూ కులాల మధ్య స్విచ్ పెట్టిన ఘనత కేసీఆర్దే. మొత్తమే చూస్తే అసలు మునుగోడులో ఒక బలమైన నాయకుని కోసం వెతికితే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారన్నట్టు కూడా చెప్తారు. దీనిలో చూడాలి. తప్పదు. కాంట్రాక్టర్ అంటే ఆయన గతంలో కాంట్రాక్టర్ కావచ్చు. కాంట్రాక్టర్లు రాజకీయాలకు రావద్దని రూల్ లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు మరి కొన్ని వేల కోట్ల లక్షల రూపాయలు సంపాదించుకోడు. మరి అతని వెనుక మొత్తం కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మరి పాల్పంచుకున్నవారు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన వారు ఎవరైనా మంత్రులు ఉన్నారా? ఆయన పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారికి మరి ఎవరికైనా టికెట్లు ఇచ్చిండా? ఎవరికైనా మంత్రి పదవులు ఇచ్చిండా? దొంగలకు లాంగలకు తెలంగాణ వ్యతిరేక వాదులకు సమైక్యవాదులకు ఇవాళ మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. అదొకసారి గమనించుకోవాలి కేసీఆర్. సో మొత్తమే చూస్తే ఇక్కడ ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ కార్యకర్తలు కాపాడుకున్నట్టు గొంగిడి మనోహర్ రెడ్డిని గొంతు కోశారంటారుగా. తప్పు. గొంగడి మనోహర్ని గొంతు ఎప్పుడు వేయలేదు. మా పార్టీలో అందరితోటి అండర్స్టాండింగ్ తీసుకొనే మరి రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరిని గొంతుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా దానిలో అందరిని కూర్చుండబెట్టి సమైక్య ఒప్పందంతో మరి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మునుగోడు మరి అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తేనే మరి మునుగోడు అభివృద్ధి చెందుతుంది. మునుగోడు మరి రాజీనామా చేసిన తర్వాతనే ఈరోజు పక్క మండలము మరి గట్టు పనులు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. మరి ఎన్నడూ రాని మంత్రులు మరి ఎన్నడూ రాని ముఖ్యమంత్రి ఇలా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినట్టే మరి రాజగోపాల్ రెడ్డి గారు దమ్మున లీడరు. ఒకసారి మునుగోడు ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. మునుగోడు అభివృద్ధి చెందాలంటే రాజగోపాల్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మా యొక్క కోరిక. హుజూర్నగర్లో కావచ్చు, అదే హుజూరాబాద్లో కావచ్చు, దుబ్బాకలో కావచ్చు, ఈ దద్దమ్మలు డెవలప్మెంట్ అని చేసేది ఏం లేక సోషల్ మీడియాలో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఇలా ముసరికన్నీరు కాస్తారు. మునుగోడులో కూడా అలాగనే చేస్తారు. మోసపోవద్దు ఓటర్లు అలా అంటారుగా. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి జరుగుతుందా జరుగుతలేదా, మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత ఫండ్ వస్తుంది, కేంద్రం నుంచి ఎంత ఫండ్ వస్తుంది, ఈరోజు సీసీ రోడ్ల కాంచి తెలంగాణ ప్రజలలో తెలంగాణ గ్రామాలలో శ్మశాన వాటిక దాకా కేంద్ర ప్రభుత్వం 14th 15th ఫైనాన్స్ కింద ఇచ్చే నిధులతోటి అభివృద్ధి చెందినది తప్ప మరి కేసీఆర్ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాల ఉన్నాయా? ఒకసారి బహిరంగ చర్చకు సిద్ధమని మేము అడుగుతున్నాం. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు అదే ఎమ్మెల్యేలు మరి చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రారంటే ఎందుకు వస్తలేరు? ముఖం ఎందుకు చాటేస్తారు? వాళ్ళ దగ్గర అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు వాళ్ళు ముఖం చాటేసుకుని ఉంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ఈరోజు తెలంగాణ గ్రామాలు అభివృద్ధి చెందినవి తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన దాఖలాలు లేవు. సో నోరు తెస్తే రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చర్చ అంటారు. వద్దాం చర్చకు. మహారాష్ట్రలో షిండే చర్చ పెడదాము, మధ్యప్రదేశ్లో చర్చ పెడదాము, కర్ణాటకలో చర్చ పెడదాం, కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్పొచ్చిన చర్చ పెడదాము. ఈ చర్చకు వస్తారు అన్నట్టు వాళ్ళు విసురుతుంది. దీనిలో చూడాలి. మేము ఎక్కడైనా దేనికైనా చర్చకు సిద్ధం. వాళ్ళు రాకుండా మాటను దాట వేసుడు తప్ప కేసీఆర్ ఎందుకు రాడు? మిగతా రాష్ట్రాల్లో చర్చకు పోలేదా? ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ అదేవిధంగా కర్ణాటకలో కానీ అభివృద్ధి చెందుతుందేవా? కేవలం మసిబూసి మారడిగా చేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికే తప్ప భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి అయిన తర్వాత గతంలో ఇప్పుడు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. మరి ఆ అభివృద్ధికి మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధికి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు
సగటు భారతీయుడు కూడా మోడీ పరిపాలన మెచ్చుకుంటుండు. రానున్న రోజుల్లో కూడా మోడీ గవర్నమెంట్ రావడం జరుగుతుంది. సూటు బూటు కేసు ఇలాంటి అభివృద్ధేనా? ఇదేనా అభివృద్ధి? సూటు బూటేనా అభివృద్ధి? సూటు బూటు అంటే మరి గతంలో సూటు బూటు ఇందిరాగాంధీ, మరి రాజీవ్ గాంధీ వేసుకున్నారు, రాహుల్ గాంధీ వేసుకుంటాడు, కాంగ్రెస్ నాయకులు అందరూ వేసుకున్నారు. అంటే మోడీ గారు సూటు బూటు వేసుకోవద్దని ఏమన్నా ఉందా? సూటు బూటు వేసుకుంటే అభివృద్ధి చేయలేదా? ఎక్కడ అభివృద్ధి జరగలేదో చెప్పండి. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేవా? అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు ఎంత అభివృద్ధి చెంది ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉగ్రవాదులు, గతంలో చూస్తే ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి తలలు నరికిపోయిన దాఖలాలు ఉన్నాయి, సైనికుల తలలు నరికిపోయిన దాఖలాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ ఒక్కసారైనా పట్టించుకుందా? ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని కీర్తిస్తున్నాయి, ప్రపంచ దేశాన్ని ఆహ్వానిస్తున్నాయి, ప్రపంచ దేశాన్ని చూసి వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటారు. మరి నరేంద్ర మోడీ గొప్పతనమా, కాంగ్రెస్ గొప్పతనమా ఒక్కసారి గమనించవలసిన అవసరం ఉంది. బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ గతంలో 2004లో ఎలక్షన్లో కూడా భారత్ వెళ్తుందని వెంకయ్యనాయుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి వచ్చి లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే వెలిగిపోతుంది విశ్వగురువు అనేటటువంటి విషయం చెబుతారు తప్పించి ఇక్కడ ఏముండదు. జీడిపి చూడండి, నిన్న ఆహార సూచికలో భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉంది. బంగ్లాదేశ్ కంటే కూడా పక్కనున్నటువంటి వివిధ దేశాల కంటే కూడా వెనుకబడి ఉన్నట్టు ఒక సర్వేలో చెప్తున్నామని కూడా వాళ్ళు డంకబాజేస్తారు. దీనిలో చూడాలి. మేము కూడా ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏంటంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందిన ప్రతిపక్షాల కళ్ళకు కనబడే. ప్రతిపక్షాలు కేవలం మత కోలాలు సృష్టించడము, మతాల మధ్య ఘర్షణ లేపడం, ముస్లింలు హిందువులని ఒక తాడు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మీద విషం జుమ్ముతున్నాయి. జీడిపి పెరిగిందా పెరగలేదా ఒకసారి మేము కూడా ఇది ఛార్జ్ షీట్, కేంద్ర ప్రభుత్వం కూడా ఛార్జ్ షీట్ ఏ రాష్ట్రంలో ఎంత పెరిగింది, కేంద్ర ప్రభుత్వం యొక్క జీపీటీ ఎంత పెరిగింది అనేది వాళ్ళు మొన్ననే రిలీజ్ చేశారు. ఒకసారి ప్రతిపక్షాల కళ్ళు ఉంటే కళ్ళు తెరుచుకొని చూస్తే కనబడుతుంది. మాట్లాడితే జోడో యాత్రకు ఎందుకు జనాలు జోరుగా పాల్గొంటారు? జోడో యాత్రల జనాలు భారీగా పాల్గొంటారని మీరే అంటారు, మేమైతే అనుకుంటలేము. జోడో యాత్ర అనేది అది జోడో యాత్రనా జోడీ యాత్ర అనేది మరి ముందు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఎన్ని జోడీ యాత్రలు చేసినా జోడో యాత్రలు చేసినా రాహుల్ గాంధీకి ప్రజల నుంచి స్పందన లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. కాంగ్రెస్ యొక్క అనైతిక విధానాలు, కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన నష్టాన్ని ప్రజలు మర్చిపోలేరు. కాబట్టి కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. సో ఎంతసేపు నోరు తెరిస్తే 3000 గ్రామాలకు 300 గ్రామాలకు మేము కరెంట్ ఇచ్చామని చెప్తాం. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలకు మేము ఇవ్వలేదా? ఒక లాస్ట్ వరకు కూడా ఒక 3000 గ్రామాలకు ఇచ్చి మేము చేసామని చెప్తారు. మరుగుదొడ్లు కూడా మేము కట్టియలేదా? ఏదో ఒక 10,000 ఇళ్ళకో లేకపోతే 10 కోట్ల మందికో కట్టించి మేము మరుగుదొడ్లు కట్టించామని చెప్తారు. అంటే 75 సంవత్సరాల భారతదేశంలో 60 సంవత్సరాలు పరిపాలించినట్టు మేము 90% చేసింది ఒక ఎత్తు, 10% చేసి మేము చేయలేదా అని చెప్తారు. దీని అలా చూడాలి. ఇప్పుడు 75 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మరి ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చేంత వరకు కూడా కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. 1000 గ్రామాలు, 1,00,000 గ్రామాలు ఉన్నాయి. వాటికి మేము ఇచ్చాం. చందమామ కొంచెం ఇది పున్నమి పౌర్ణమిలో ఎలా ఉంటుందో చందమామ కొంచెం ఉంది, మిగతా అయితే మేము ఇచ్చాం కదా అంటారు వాళ్ళు అనేది. అదే అన్నిటికీ ఇవ్వాలి కదా, కొన్నింటిని ఎందుకు పక్క పెట్టారు? మరి ఇచ్చారు ఈ 10 సంవత్సరాలు మేము చేసినటువంటి 70% కావచ్చు, 80% కావచ్చు, 15% చేస్తేనే 70% చేసిన దానికి ఈక్వల్ అవుతుందా? ఇప్పుడు వాళ్ళు అనే వాదనలో ఇప్పుడు వాళ్ళు అంటారు, వాదన చేస్తారు కరెక్టే. మరి అన్ని గ్రామాలకు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీదే కదా గవర్నమెంటు, రాష్ట్రం నుంచి కేంద్రం దాకా అన్ని రాష్ట్రాలను మీరే పరిపాలన చేశారు కదా. మేము కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు చేయలేని పనులు మేము చేస్తున్నాము. ఈరోజు 370 ఆర్టికల్ కానీ, అదేవిధంగా మన ఏది త్రిపుల్ తలాక్ కానీ, అయోధ్యలో రామ నిర్మాణం కానీ, మరి ఎందుకు చేయలే? మీరు మీతో కాలే. అవి మా భాగం కాదు, మేము ఎప్పుడు కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టు రాష్ట్రంలో తీసుకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి సాగర్ ప్రాజెక్టు మీరు కట్టింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అలాంటిది ఒకటి కట్టి మహాద్భుతం మనం ఒకటి కట్టేసి సబర్మతి నది మీద కట్టేసి ఇదే మేము ఇదే చేశామని అంటే ఇలాంటి ప్రాజెక్టులు ఎదుపట్టి అలాంటిది చేయడం అనేది ఎంతవరకు ఎవరికి ఉపయోగపడుతుంది అన్నట్టు కూడా అంటారు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఓటు బ్యాంకును లబ్ధి పొందడానికే ఈరోజు 370 ఆర్టికల్ కానీ, అయోధ్యలో రామ నిర్మాణం కానీ, అదేవిధంగా త్రిపుల్ తలాక్ కానీ ఎందుకు చేయలే? అంటే ముస్లింలకు ఓట్లు పోతాయనే కదా వాళ్ళ దృష్టి. మేనిఫెస్టోలోనే లేదు అది. మీరు కావాలని మతతత్వ ప్రకారంగా ముస్లింలు ఇండ్లలో పంచాయతీ పెట్టడము 370 ఆర్టికల్ ఆ రోజు జరుగుతున్న రాజ్యాంగ ప్రకారం జరుగుతున్నట్టే వస్తుంది. సో మేము ఏనాడన్నా మేము తీసివేస్తామని చెప్పామా? ఇంకో రెండోది ఇదే పక్కన పెడితే ఈరోజు భారతీయ జనతా పార్టీలు నడిచేటటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఊరులకు వెళ్ళేటువంటి రోడ్లు మా పీరియడ్లో జరిగినాయి. జాతీయ రహదారులు కూడా మా పీరియడ్లో ఏవో కొన్ని వేసామని చెప్తే మొత్తమే మేమేం చేశారని చెప్పుకోవడం ఎంతవరకు సభాపం చేసామని వాళ్ళు అంటారు. అటల్ బిహార్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సడక్ యోజన పథకం కింద కొన్ని 1000 గ్రామాలకు, 1,00,000 గ్రామాలకు
కనెక్టివిటీ రోడ్లు వేసారు. మరి అంతకుముందుకు వేయలే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మరి ఒక సెల్ ఫోన్ మాట్లాడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. అప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది వీళ్ళు తెరవలేకపోయారు. కమ్యూనికేషన్ అనే రైట్స్ అనేది మనకి ఇవ్వలేకపోయారు. గాంధీ పీరియడ్లోనే మేము కంప్యూటర్ తీసుకొచ్చామని చెప్తారు కదా, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇలా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు. ఎవరి హయాంలో వచ్చింది ఫోన్ మాట్లాడే విధానము, కమ్యూనికేషన్ అందరికీ మరి సమాచారం అందరికీ ఈజీగా చేరే విధానం ఎవరి హయాంలో అయింది? వాజ్పేయి గారి హయాంలో అయిందా, రాజీవ్ గాంధీ హయాంలో అయిందా? వాళ్ళు చేయలేదు, మేము చేసినాము. ఇంప్లిమెంటేషన్ మేము చేసినాము, వాళ్ళు చేయలే. ఓటు బ్యాంకు రాజకీయాల గురించి భయపడి ప్రపంచ దేశాలకు తలొగ్గి భారతదేశాన్ని తాకట్టు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. మనం ఈరోజు ప్రపంచ దేశాలు మన దగ్గరికి వస్తున్నాయి, అది మోడీ గ్రేట్. సో ఇప్పుడు ఇక్కడ మునుగోడులో చూసుకుంటే మా నాన్న ఇక్కడ 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఊరూరుకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కావచ్చు, ఊరూరుకు రోడ్లు ఇవ్వడం చేయవచ్చు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో టీఆర్ఎస్ వాళ్ళు చూస్తుంటే ఇంటింటికి పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మంచినీళ్ళు కూడా మేమే ఇచ్చాము. ఇక్కడ ఉన్న దౌర్భాగ్యమైనటువంటి అప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి 2004లో ఇక్కడి నుంచి తీసుకుపోయి ఒక ఫ్లోరస్ ఇచ్చి వచ్చిన వ్యక్తిని అక్కడ తీసుకెళ్తే రూపాయి ఇవ్వకుండా కనీసము ఫ్లైట్ టికెట్ కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఓటు ఎలా అడుగుతాయని వాళ్ళు అంటారు. దీని ఎలా చూడాలి? ఇప్పుడు నల్గొండ జిల్లాలో మొత్తం ఫ్లోరైడ్ మనందరికీ తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా ఫ్లోరైడ్ మొత్తం తొలగించి ఇక్కడ ఉన్న ఫ్లోరైడ్ అందరికీ రూపుమాపి అందరికీ మంచినీరు, కృష్ణానీరు అందిస్తా అన్నాడు. మరి అందిస్తాడా కేసీఆర్? ఇక్కడ పక్కనే దిండి ప్రాజెక్ట్ ఉంటుంది, కుర్చేసుకొని దిండి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నాడు. దిండి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. మరి చేసిండా? ఆ వాగ్దానాలను పక్కబెట్టి ఈరోజు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుడు చేస్తుండు. కావాలనే కుట్రతోటి కుతంత్రాలు చేసి భారతీయ జనతా పార్టీని ఓడించి కేసీఆర్ గెలవాలనుకుంటున్నాడు. కానీ మునుగోడు ప్రజలు కొర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీ ఉన్నారు. మేము చేయలేదు అంటారు. మేము ఎందుకు కాళేశ్వరం కట్టాము, అక్కడ నేషనల్ ట్రిబ్యునల్ మాకు అక్కడ ఇచ్చింది, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ ఇది పర్మిషన్ లేదు అని భారతీయ జనతా పార్టీ 2 ప్రభుత్వాలను, అక్కడ ఆంధ్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి విభజన హామీలలో ఒకటి కూడా చేయట్లేదు. వీళ్ళు చేసిందల్లా 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలపడమే. వాళ్ళు సరిగా మాకు కావాల్సినటువంటి ఏదైతే ప్లాన్ ఉందో నేషనల్ ట్రిబ్యునల్ ద్వారా, ఎన్జీటీ ద్వారా మాకు పర్మిషన్ ఇస్తే మేము కట్టి తీరుతామని కేసీఆర్ కూడా నేను చెప్పాడు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ఎంతసేపు రాజకీయాలు చేసుడు తప్ప ఏ ఒక్కనాడైనా ఈ తెలంగాణ రాష్ట్రం మీద సిద్ధశుద్ధి ఉంటే పోయి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ తోటి, కేంద్రంలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ తోటి, ప్రధానమంత్రితో కూర్చొని ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు, నాకు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి కట్టిపెట్టినందుకు మరి నీకేమన్నా ఆలోచన వీళ్ళకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే నువ్వు చేసేటోనివి. నీకు ఎంతసేపు కాళేశ్వరం ఏటీఎం, అది ఏటీఎం కొన్ని లక్షల కోట్ల, 1000 కోట్ల రూపాయలు హరీష్ రావు దండుకున్నాడు, కేటీఆర్ దండుకున్నాడు, కేసీఆర్ దండుకున్నాడు. ఇలా కేవలం వాళ్ళు ప్రజల గురించి, పైసల గురించే ఈ ప్రాజెక్టులను పెట్టిరు తప్ప ప్రజల గురించి పెట్టిరా? అందరికీ తెలుసు, కేంద్రంలో ఉన్న అందరికీ తెలుసు ఇలా కాళేశ్వరం మీద ఎంత అవినీతి జరిగిందో మీకు కూడా తెలుసు. పేపర్లన్నీ దుమ్మెత్తిపోయినాయి, మీడియా అంతా దుమ్మెత్తిపోయింది, అయినా కూడా పట్టించుకుంటారు. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళకు మిగతా పార్టీ వాళ్ళు స్కాములు చేశారని చెప్పడం జరుగుతుంది. మరి బొగ్గు కుంభకోణం ఏమైంది, స్పెక్ట్రా కుంభకోణం ఏమైంది? ఇవన్నీ ఆ రోజులలో 2014 ముందు ఇవన్నీ కుంభకోణాలని కనిమూలని కూడా తీసుకుపోయి ప్రభుత్వం UPA 2లో వేసారు. కానీ భారతీయ జనతా పార్టీ స్కాములు అంటే ఇప్పుడు ఏమైనా అవన్నీ వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎంతసేపు ఉన్న అక్కడ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ స్కాములు చేస్తారని చెప్పడము ఢిల్లీలో, ఇక్కడ కూడా కాళేశ్వరం అంటారు. దానా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినట్టుగా కేసీఆర్ ఎందుకు చేయట్లేదు, అద్దమ్మ సరిపోవట్లేదు అని కూడా అంటారు. దీని ఎలా చూడాలి? కేసీఆర్ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. ఈరోజు ఆల్రెడీ కవిత మీద జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. కవిత మీద ఏది మద్యం కుంభకోణం, ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం, లిక్కర్ స్కామ్ మీద దాని మీద దర్యాప్తు జరుగుతుంది. దానిలో కొంతమందిని అరెస్ట్ చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క అవినీతి జరిగిందో చూపించమనండి. వీళ్ళు ఇప్పుడు ఇందులో అవినీతి జరిగింది, బొగ్గులో జరిగింది, స్పెక్ట్రల్లో జరిగింది, దానిలో జరిగింది, దీని ఇరిగేషన్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వ మంత్రులంతా, కేంద్రంలో ఉన్న మంత్రులంతా అవినీతి పరులు. మరి చూపేయండి, దానికి దాఖలా ఉండాలి. చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది కదా, న్యాయ వ్యవస్థ ఉంది కదా. మామూలు స్కీములు కాకుండా అప్పనంగా ఆదాయానికి దోచిపెడతారని చెప్తారు కదా. ఆదాయానికి దోచిపెడతారన్న దాఖలాలనే మస్తు మాట్లాడవచ్చు. కేసీఆర్ మాట్లాడతారు, అందరం మాట్లాడతాం. మరి కేసీఆర్ చెప్పేటి అని నిజాలా? ఈరోజు మరి కేసీఆర్ మొత్తం దాచుకొని తింటాడు తెలంగాణ ప్రజలను. ఏ ఒక్క అభివృద్ధి పని చేయించడా? చూడండి, కాళేశ్వరంలో లక్షల కోట్లు తిన్నాడు. దిండి ప్రాజెక్టు పెట్టమంటే చేస్తలేడు. దిండి ప్రాజెక్ట్ వస్తే ఆయనకు నష్టం జరుగుతుంది, దాని మీద ఏం మిగిలది. కాబట్టి దిండి ప్రాజెక్ట్ చేయడు. ఏదైతే ఆయనకు అనుకూలంగా ఉంటుందో, ఏదైతే లాభసాటిగా ఉంటుందో ఆ ప్రాజెక్టులు మాత్రమే తీసుకుంటాడు. మీ ఫలితం ఎలా ఉంటుంది? 100% మేము గెలుస్తున్నాం. 50,000 అంటే ఏదైనా లెక్కల ప్రకారం 2 2 4, 2 3 6,
ఇలాంటి లెక్కలు ఏమైనా ఉన్నాయా మాట వరుసకే గెలుస్తారంటారు? లేదు, మాట వరుసకు కాదు. మేము సంస్థాగతంగా దాదాపు ఒక 15-20 రోజుల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నా. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం పెడుతున్న పథకాలను, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి కొంత వ్యక్తిగత, ఆయన సోషల్ వర్కరు, వ్యక్తిగతంగా ఆయన కూడా పేరుంది. మునుగోడు అభివృద్ధి చెందాలంటే రాజగోపాల్ రెడ్డి గెలవాలి. రాజగోపాల్ రెడ్డి గెలిస్తేనే మునుగోడు అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ని గెలిపించారనుకో మళ్ళీ వీళ్ళు పాతాళలోకం పోవడం తప్ప ఏముండదు. ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఈడ ఎవరిని పట్టించుకోడు. కరోనా సమయంలో కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏ ఇంటిలో ఏ ఆపద జరిగినా రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా, పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అని కానీ ఆ వ్యక్తి ఇంటికి వచ్చి సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆయనకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కోవట్టు బ్రదర్ అని పెద్ద కామెంట్ చేస్తారుగా, తప్పది. అది మేము కోవట్టు బ్రదర్ అయితే మేము అనుకుంటలేము. సరే, ప్రతిపక్షాలు 100 అనుకుంటాయి, దానిలో మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏం చెప్తారు ప్రజలకు? కోవట్టు బ్రదర్ అనేది వాళ్ళది కల్పితం. 100% రాజగోపాల్ రెడ్డి పార్టీ విధానాలు నచ్చి, పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ మునుగోడును అభివృద్ధి చెందాలంటే నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేరితేనే అభివృద్ధి చెందుతుంది, లేకపోతే చెందది. కేసీఆర్ భయపడాలంటే, కేసీఆర్లో వణుకు పుట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే మార్గం. కాంగ్రెస్ తోటి కాదు, భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా మేమందరం రాష్ట్రం నుంచి కేంద్ర నాయకులు కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తారు. ఖచ్చితంగా గెలిపించుకుంటాం, గెలుస్తాడు. మీరేమో కేసీఆర్కు వణుకు పుట్టాలంటారు. బీఆర్ఎస్ ద్వారా డిసెంబర్ 9 ఢిల్లీలో భారీ బహిరంగ సభ పెట్టి మోడీని గద్దె దించేంత వరకు కాళ్ళకు బల్పం పట్టుకొని తిరుగుతా అంటుండగా. బల్బం కాదు, కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు కేసీఆర్. ఇబ్బంది ఏం లేదు. ఆయన బీఆర్ఎస్ పెట్టుకొని, వీఆర్ఎస్ అవుతుంది, బీఆర్ఎస్ కాదు అది, వీఆర్ఎస్ఏ. ఈ ఎలక్షన్ల తర్వాత వీఆర్ఎస్, అది వీఆర్ఎస్ తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇంట్లో ఉండడే తప్ప ఇంకొకటి. ఇక్కడ మునుగోడులో బీజేపీ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అవుతుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్. అవుతుందా? చేస్తారా? అవుతుంది, మేము చేయం, అవుతుంది. అది అదంతలా అవుతుంది. వాళ్ళే వస్తారు. వస్తేనే బలపడుతుంది మీ పార్టీ. వాళ్ళు వచ్చినా రాకుండా బలపడుతుంది. ఇన్ని రోజులు మేము పార్టీలు ఎవరు ఉన్నా లేకుండా మేము కష్టపడుకుంటూ వస్తుందేమా. 2 సీట్లు ఉన్నది, ఇవాళ 303 సీట్లు అయింది. అది కష్టపడతాయిందా, లేకపోతే వీళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నుంచి గుంజుకుంటారు? ఉత్తర పార్టీ అని అంటారు కదా, ఆ విషయంలో ఉత్తర పార్టీ అనేది వాళ్ళ కల్పితం. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో, కర్ణాటకలో రాలేదా, మరి ఉత్తర రాష్ట్రాల్లో రాలేదా, ఈశాన్య రాష్ట్రాల్లో రాలేదా? అది ఎట్లా మరి? చివరిగా ధర్మమే గెలుస్తుందంటారా? 100% ధర్మమే గెలుస్తుంది. ధర్మం 100%. ఈ కేసీఆర్ యొక్క అనైతిక విధానాలు, కేసీఆర్ యొక్క రాక్షస పాలన నుండి ఈ మునుగోడు ప్రజలను విముక్తి చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మునుగోడు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలవడం ఖాయం. కారు కమలం ఢీకుంటుందా, కమలం కారుని ఢీకుంటుందా? కమలమే కారును ఢీ కొడుతుంది. చెయ్యి పక్క జరిగినట్టేనా? చెయ్యి థర్డ్ ప్లేస్, 100% థర్డ్ ప్లేస్. థ్యాంక్ యూ. ఓకే అండి.